హలో సార్, నేను దివ్యని మాట్లాడుతున్నా. ఇదిగో చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో సార్ నేను శక్తిని మాట్లాడుతున్నాను. తమ్ముడు, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో. సార్ అంతకంటే ముఖ్యమైన విషయం సార్, తాను ఉప్మాలో ఉప్పే లేదు. ఉప్మాలో ఉప్పేయపోవటం కూడా ఓ ప్రాబ్లమారా? సార్ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? మీరు అసలు పోలీసేనా? నేను పోలీసులు కాదురా. ఫోరం పోకుండా ఫోన్ లేని కాంప్రమైజ్ చేస్తే ఫోన్ చేసి సాగు దొబ్బుతున్నారేంట్రా? సార్ కత్తితో పొడుతుంది సార్. ఏంట్రా అది కత్తితో పొడిచేది? నేనే కత్తి తీసుకొచ్చే ముందు నిన్ను పొడిచే టమాటాలు సార్. నేను నిన్ను నాటు బాంబులతో కొడతాను రా. సార్ సార్ అట్ల కాడుతో కాలుస్తుంది సార్, కాల్చేస్తుంది సార్. అదేంట్రా నిన్ను కాల్చేది? నేనే నా గల్లు తీసుకుని నిన్ను కాల్చి పారేస్తా. రేయ్, తుపాకులో గుళ్ళు అయిపోయినారా? ఈసారి ఫోన్ చేస్తే నేనే నీ ఇంటికి వచ్చి తొక్కేస్తా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. Yes, sir. You are dismissed. ఏయ్, ఇంకా నీకు నాకు కుదరదే. నేను డైరెక్ట్ గా భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వేంట్రా నా మీద కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాదా? పోవే, ఇవాళ నువ్వు నేను తెలుసుకుందాం. ఏంటి పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ లో నిలబడ్డాడు? సార్ నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. తను అసలు ఏం చేసిందో తెలుసా? తను ఏం చేశాడో తెలుసా సార్? నువ్వే ఊరుకో. అసలు ఏం చేసిందో తెలుసా? మీ ఇద్దరి వల్ల నేను ఏమైపోయానో తెలుసా? మీకు నేనేం ద్రోహం చేశానురా? మిమ్మల్ని కలపాలని చూస్తే మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా. పెళ్ళాం పోతే పోయిందిలే, పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చని నా పనిలో నేనుంటే మీరిద్దరు నన్ను అక్కడ కూడా వదిలిపెట్టలేదు. మీ వల్ల నేను డిస్మిస్ అయిపోయాను కదరా. అయినా ఒక్క విషయం, ఒక్క కమిషనర్ కాదురా, 100 మంది కమిషనర్ వచ్చినా మిమ్మల్ని కలపడం ఎవరికి సాధ్యం కాదురా. రారా చిన్న. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూసుంటాం, ఫోటోలో చూసుంటాం, సినిమాల్లో కూడా చూసుంటాం, ఆఖరికి అడవిలో వేటాడి చంపడం కూడా చూసుంటాం. సింహం సింగల్ టీకి బెచ్చమెత్తుకోవడం చూసుంటావా? అక్కడ చూడు. అమ్మా బిచ్చివేయండి అమ్మా. అయ్యా బిచ్చివేయండి అయ్యా. 3 పిల్లల గొడవలో తలదూర్చుకోండి. పిచ్చెక్కిపోతాయా? పిచ్చెక్కిపోతాయి. ఏంటి ఆగాడు? రేయ్ బిచ్చివేయరా, బిచ్చివేయరా. డబ్బులు గుడికెందుకు వచ్చావురా? పోరా రేయ్, వీడికి ఎంత పిచ్చెక్కినా కూడా నన్ను కొట్టడం మాత్రం మర్చిపోలేదే. రేయ్ నిజంగానే పిచ్చోడైపోయినట్టున్నాడు రా. పిచ్చోడిని చేశారా? ఎరా, మీ ఇద్దరు గొడవ వల్ల ఆడు పిచ్చోడైపోయాడు. ఇంత గొడవ పడుతూ కూడా 2 పిల్లల్ని ఎలా కన్నారా? అది బ్రదర్ మొదటిసారి గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ చేశాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడే ఈడు పుట్టాడు. ఆ తర్వాత మాకు 17సారి గొడవైనప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేశాడు. ఉద్యోగం కూడా పోయింది. అప్పుడే ఇది పుట్టింది. అది 17 కాదండి, 20వ. అదే అది 17సారి. గుర్తెచ్చుకోండి. నేను చెప్తున్నాను కదా, ఇంకొకటికి రెడీ అవుతున్నారు. రేయ్ నేను చెప్పింది వింటావు, తను చెప్పింది వింటావు. మీరు నేను చెప్పింది వింటారా, ఆయన చెప్పింది వింటారా? రేయ్ నేను చెప్పిందే వినాలి. నేను చెప్పింది వినాలి. రేయ్ నేను చెప్పింది వినాలి. పులికెదురుపడ్డ జింక, మొగుడు పిల్లల గొడవలో తలదూర్చిన మనిషి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. దానికి ఉదాహరణ ఆ వెళ్తున్న గుండోడే. ప్రజలారా, మొగుడు పిల్లల గొడవ అనేది ఒక ఆట లాంటిది. ఆ ఆటలోకి వెళ్తే మనం ఇరుక్కుపోతాం, బయట నుండి వేడుక చూడాలి. దట్ ఈస్ ద లైఫ్.